ప్రపంచవ్యాప్తంగా 59 కోట్ల మంది, మన దేశంలో 9 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ప్రతి 7గురిలో ఒకరు డయాబెటిస్ తో బాధపడుతున్నారు. భవిష్యత్తులో ప్రతి 7గురిలో 4 అయ్యే అంచనా. డయాబెటిస్ మీద పూర్తి అవగాహన అందించి డయాబెటిస్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ. ఇవాళ మనము డయాబెటిక్స్ వాళ్ళు ఎటువంటి సమయంలో ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం. సో మనకి డయాబెటిక్స్ కంట్రోల్లో ఉండాలి అంటే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మనము ఆహారం ఎటువంటి సమయంలో తీసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది ఎవ్వరు కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. మనము విపరీతమైన సమయంలో ఆహారం తీసుకోవడం వలన ఖచ్చితంగా బ్లడ్ షుగర్స్ అనేవి ఎలివేట్ అవుతాయి. సో ఇలా మాటికి బ్లడ్ షుగర్స్ ఎలివేట్ అవ్వడం వలన కిడ్నీస్ పైన, బ్రెయిన్ పైన, నరాల పైన, గుండె పైన చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో ఎప్పుడైతే వీళ్ళు సమయానికి ఆహారం సరైన మోతాదులో తీసుకుంటారో వీళ్ళకి ఎంత కాలమైనా డయాబెటీస్ అనేది చాలా కంట్రోల్లో ఉంటుంది. సో డయాబెటీస్ తో వచ్చే కాంప్లికేషన్స్ అనేవి ఉండవు అనమాట. ఎప్పుడైతే వీళ్ళు అన్కంట్రోల్ డయాబెటీస్ అవుతుందో వాళ్ళ లైఫ్ స్టైల్లో అంటే యాక్టివిటీ అండ్ ఫుడ్ వీటి వలన వాళ్ళకి కాంప్లికేషన్స్ వస్తాయి. దీంతో వాళ్ళకు డయాబెటిక్ కిడ్నీ డిజీజ్ వచ్చి కిడ్నీ ఫెయిల్ అవ్వడము కానీ, డయాబెటిక్ న్యూరోపతి, డయాబెటిక్ నెఫ్రోపతి, అలాగే కంటి ప్రాబ్లం, బ్రెయిన్ రిలేటెడ్ కంటి ప్రాబ్లము, నరాల ప్రాబ్లం, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఆహారము అనేది ఔషధం లాంటిది. సో దీన్ని ఏ టైంలో తీసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్. సో మనం ప్రొద్దున బ్రేక్ఫాస్ట్ ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఆర్ తీసుకోకపోతే కనుక మనం తీసుకునే లంచ్ ని కాస్త ముందరగా తీసుకోవచ్చు. సో బ్రేక్ఫాస్ట్ ఎక్కువ మోతాదులో కాకుండా లిమిటెడ్ అమౌంట్స్ లో తీసుకోవాలి. దీంట్లో మంచి కార్బోహైడ్రేట్స్ ఉండేలాగా చూసుకోవాలి. పోర్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత మోతాదులో తీసుకుంటున్నాము, అలాగే దీంట్లో ఎంత మేరకు మనకి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, ఎంత మేరకు ప్రోటీన్, ఫైబర్ ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. మనకి మంచి హెల్దీ ప్రోటీన్స్, ఫైబర్, మోతాదుగా కార్బోహైడ్రేట్ తీసుకుంటే మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలాగే కనీసం 4-5 గంటల వ్యవధి ప్రతి పూట మనము ఆహారానికి మధ్య ఇంకో ఆహారానికి ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ వెంటనే లెట్సే బ్రేక్ఫాస్ట్ 9ంటికి తీసుకొని 11ంటికి ఒక స్నాక్ కానీ లేకపోతే ఇంకేదో తీసుకుంటే వెంటనే షుగర్ పెరిగిపోతుంది. సో ఇది జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాలి. లంచ్ అనేది 1 or 2 లోపల చేసుకుంటే మంచిది. లేట్ లంచ్ చేయడము, లేట్ డిన్నర్ చేయడం అనేది చాలా బ్యాడ్ ఎఫెక్ట్ ఉంటుంది డయాబెటీస్ లో. సో లంచ్ లో కూడా ఫైబర్ ఫస్ట్ అంటే ఆకుకూరలు, కూరగాయలు, సాలెడ్స్, తర్వాత గింజధాన్యము, పప్పు, కూరగాయలు, మజ్జిగ, పెరుగు ఆర్ ఎగ్, చికెన్, ఫిష్ ఇలాంటి ప్రోటీన్స్ తో మనము లంచ్ లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకోవడము. 4ంటికి అటుకులు పులిహోర కానీ, చుడువా కానీ, జంతికలు కానీ, లడ్డు కానీ ఇలాంటి స్నాక్స్ తీసుకోకూడదు. మనం ఎటువంటి స్నాక్ తీసుకోవాలంటే అందులో మనకి మినిమల్ క్యాలరీస్ ఉండేటట్టు, అలాగే వాటిలో ఎస్పెషల్లీ ప్రోటీన్, ఫైబర్ ఉండేలాగా చూసుకోవాలి. వీటికి ఎందుకు మనము నట్స్ అండ్ ఆయిల్స్ చూస్ చేసుకోవచ్చు. బాదాం కానీ, పిస్తా, అక్రోట్, లేకపోతే నువ్వులు, గసగసాలు, ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్, గుమ్మడి గింజలు, ఇలాంటి నూనె గింజలన్నీ మనం ఏవైనా తీసుకోవచ్చు. కొంతమందిలో డ్రై ఫ్రూట్స్ తీసుకునే అలవాటు ఉంటుంది. ఎస్పెషల్లీ డేట్స్ కానీ, కివీ ఫ్రూట్ కానీ, పైనాపిల్ కానీ, తర్వాత అంజీర్ ఇలాంటివి తీసుకుంటారు. వీటితో మనకి కొంత మేరకు షుగర్స్ పెరుగుతాయి. ఎందుకంటే వీటి పైన షుగర్ ఉంటుంది, లోపలంతా కూడా షుగర్ ఉంటుంది. సో ఇది జాగ్రత్తగా మనము డ్రై ఫ్రూట్స్ ని అవాయిడ్ చేసి నట్స్ పైన ఫోకస్ చేసుకోవాలి. ఎవరైతే సన్నగా ఉంటారో, చాలా వీక్ గా, అలాంటి వాళ్ళు కొన్ని గుగ్గిళ్ళు కానీ, లేకపోతే ఏదైనా ఒక ప్రోటీన్ స్నాక్, ఒక పప్పు సూప్ కానీ, లేకపోతే కొన్ని మొలకలు, గుగ్గిళ్ళు, బఠానీలు, శనగలు బట్టీలో ఆడించినవి ఇలాంటివి తీసుకుంటే ఒక మంచి హెల్దీ కార్బోహైడ్రేట్, హెల్దీ ప్రోటీన్ అండ్ ఫైబర్ లభిస్తుంది అనమాట. స్థూలకాయం కానీ, అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఇలా కార్బోహైడ్రేట్ ఉండే స్నాక్ కాకుండా ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్ అండ్ ప్రోటీన్ ఉండే స్నాక్ తీసుకోవడం మంచిది. ఎవరైతే రోజు మొత్తంలో పండు తీసుకొని వాళ్ళు ఉంటారో వాళ్ళు ఈ ఈవినింగ్ టైంలో ఒక ఫ్రూట్, ఒక టెన్నిస్ బాల్ సైజ్ ఫ్రూట్ ఏదైనా ఫ్రెష్ గా, దూరగా ఉండేది ఖచ్చితంగా తీసుకోవచ్చు. సూప్స్ తీసుకోవడం చాలా మంచిది. లేదా పిసరంతా ఉప్పు వేసుకొని నిమ్మకాయ నీళ్లు కానీ, సబ్జా నీళ్లు కానీ, చియా నీళ్లు కానీ ఇలా ఎటువంటివైనా తీసుకుంటే ఇబ్బంది ఉండదు. లేదా పల్సటి మజ్జిగలో పుదీనా పేస్ట్, కొత్తిమీర పేస్ట్ కానీ, వామ్ పొడి, జీలకర్ర పొడి ఇలాంటివి వేసినప్పుడు కూడా చాలా న్యూట్రిషియస్ ఉంటుంది అనమాట. సో ఇలాంటి హెల్దీ బెవరేజెస్ కానీ, స్నాక్స్ కానీ తీసుకోవచ్చు. కానీ
మనము వీటి బదులుగా మిగతా రకాల నూనెలో దేవినవి లేదా కస్టర్డ్స్, పుడ్డింగ్స్ ఇలాంటివి తీసుకోకూడదు. తర్వాత డిన్నర్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఎర్లీ డిన్నర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే మనము డిన్నర్ ని డిలే చేస్తామో వెంటనే షుగర్స్ అనేవి పెరుగుతాయి అండ్ అన్కంట్రోల్డ్ ఉంటాయి. ఎర్లీ డిన్నర్ దీన్ని టైం రెస్ట్రిక్టెడ్ ఈటింగ్ అంటారు. ఇలా చేయడం వలన బ్లడ్ షుగర్స్ చాలా కంట్రోల్లో ఉన్నాయని ఎన్నో రకాల పరిశోధనలు తెలుపుతున్నాయి. అలాగే డయాబెటీస్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఉండదన్నమాట. ఎర్లీ డిన్నర్ చేసే వాళ్ళలో ఫ్యాటీ లివర్ కానీ, లిపిడ్ ప్రొఫైల్ డీరేంజ్ ఉండడం కానీ, ఇంకా ఎటువంటి కాంప్లికేషన్స్ లేవు అన్నట్టుగా ప్రపంచంలో చాలా చోట్ల పరిశోధనలు తెలుపుతున్నాయి. ఎవరైతే డిన్నర్ ని డిలే చేస్తారో, లేట్ గా చేస్తారో భోజనము, వాళ్ళలో చాలా కాంప్లికేషన్స్, ఫ్యాటీ లివర్, సెంట్రల్ ఒబేసిటీ, తర్వాత హై కొలెస్ట్రాల్, హై ట్రైగ్లిసరైడ్స్ కనబడడం, ఇంకా కొద్ది రకాల కాంప్లికేషన్స్ అనేవి, అన్కంట్రోల్ డయాబెటీస్ ఇలాంటివి కనబడుతున్నాయి. సో అందుచేతనే మనం 6-7 లోపల ఖచ్చితంగా ఆహారము డయాబెటిక్స్ తీసుకునేలాగా చూసుకోవాలి. దాని తర్వాత ఇంకా ఎటువంటి ఆహారం తీసుకోకుండా చూడాలి. ఎవరికైతే కొంచెం నీరసం కానీ అలసట అనిపిస్తుందో అలాంటి వాళ్ళు ఒక గుప్పెడు పలుకులు 9 కానీ 10 తీసుకోవచ్చు. ఎవరికైతే ఇరాటిక్ షుగర్స్ ఉంటాయో, అంటే ఒకేసారి చాలా పెరిగిపోతాయి, ఒకేసారి చాలా పడిపోతాయి, అలాంటి వాళ్ళు పడుకునే ముందర ఒక గ్లాస్ పాలు పంచదార లేకుండా తీసుకోవడం కానీ, ఒక గ్లాస్ చిక్కటి మజ్జిగ కానీ తీసుకోవచ్చు. వీళ్ళలో ఏంటంటే ఎర్లీ మార్నింగ్ 2 o'clock 3 o'clock షుగర్స్ బాగా పడిపోతూ ఉంటాయి. వీళ్ళు హైపోగ్లైసిమియాకి వెళ్ళిపోతుంటారు. సో అలాంటి ప్రాబ్లం రాకుండాను ఈ ఎరాటిక్ షుగర్స్ ఉండే వాళ్ళకి బెడ్ టైం ఒక 200 ml పాలు కానీ, చిక్కటి మజ్జిగ కానీ ఇవ్వచ్చు, లేదా హ్యాండ్ఫుల్ ఆఫ్ నట్స్. అలా చేస్తే కనుక వాళ్ళకు షుగర్ అనేది చాలా కంట్రోల్లో ఉంటుంది. ఒక పర్టికులర్ మీల్ టైమింగ్ మనము మార్నింగ్ 9, మధ్యాహ్నం 1, అలాగే డిన్నర్ 6 ఇలా చేసుకుంటూ టైమ్లీ మీల్స్ తీసుకుంటే డయాబెటిక్స్ షుగర్స్ చాలా కంట్రోల్లో ఉంటాయి. లేకపోతే 11కి ఒక భోజనము, 6కి ఒక భోజనము, 4కి ఒక హెల్దీ స్నాక్ ఇలా కూడా తీసుకోవచ్చు మనం. ఈ మిగతా టైంలో హెల్దీ బెవరేజెస్ ఏవైనా, నిమ్మకాయ నీళ్ళు కానీ, లేకపోతే ఇంకో ధనియాల కషాయం కానీ, బ్లాక్ టీ, గ్రీన్ టీ, పెప్పర్ వాటర్, పుదీనా పానీ ఇలాంటి నాన్ క్యాలరీ ఫుడ్స్ తీసుకుంటూ ఉంటే, హైడ్రేట్ చేసుకుంటూ ఉంటే షుగర్స్ అనేవి ఇంకా ఎక్కువ కంట్రోల్లో ఉంటాయి. అలాగే బాడీ ఫ్యాట్ అనేది బాగా తగ్గుతుంది. ఎన్నో పరిశోధనలు తెలిపాయి ఇలా చేయడం వల్ల డయాబెటీస్ ఎక్సలెంట్ నార్మల్ అయిపోతుంది అని. దీని టైం రెస్ట్రిక్టెడ్ ఈటింగ్ అంటారు. సో ఈ ప్యాటర్న్ ఆఫ్ ఈటింగ్ డయాబెటిక్స్ కి ఎంతో సేఫ్. కాకపోతే ఫుడ్ గ్రూప్స్ అన్ని ఇంక్లూడ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో టైమింగ్స్ మోస్ట్ ఇంపార్టెంట్, క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ చాలా ఇంపార్టెంట్, క్వాలిటీ ఆఫ్ ఫుడ్ కూడా అంతే ఇంపార్టెంట్. ఇవి దృష్టిలో పెట్టుకుంటే కనుక డయాబెటీస్ అనేది మనం ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే డయాబెటిక్ లైఫ్ లో కాంప్లికేషన్స్ లేకుండా హ్యాపీ లైఫ్ లీడ్ చేయొచ్చు. నమస్తే.